ఈ యొక్క అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది. నిన్న చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత వెటకారంగా ఎంత అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు. మీరందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటాం, కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అర్హత అని కోల్పోయినాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో స్కిట్లు వేసి హేళనగా కూర్చొని ఆ 11 గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం, దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఘోరంగా అవమానించినారు, మా భార్యలను తిట్టినారు, మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏడ్చినారు, చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోటు నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు